ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాశివపురాణము విద్యేశ్వర సంహిత యందు 17వ అధ్యాయమైనటువంటి ప్రణవము, పంచాక్షరీ మంత్రముల యొక్క మహిమ మరియు శివలోక వైభవము అనేటువంటి అంశముల యందు మనం ఇందులో 105 శ్లోకముల వరకు తెలుసుకున్నాం. పంచాక్షరిని కోటి జపము చేసిన మానవుడు బ్రహ్మలోకమును, మరి ఒక కోటి చేసిన వాడు విష్ణులోకమును, మరి ఒక కోటి చేసిన వాడు రుద్రలోకమును, ఇంకొక కోటి చేసిన ఈశ్వరలోకమును పొందును. అదే విధముగా ఏకాగ్రముకు మనస్సుతో ఇంకనూ జపము చేసిన మానవుడు శివలోకమునకు అది ఆది యందుండు కాలచక్రమును పొందును. శివలోకమునకు ఆది యందు ఉండేటువంటి కాలచక్రాన్ని పొందుతాడు. అంటే కాలాతీత లోకమని ఇందాక ఒకటి చెప్పబడింది కదా, అక్కడికి చేస్తాడు. అంతవరకు మనం తెలుసుకున్నాం. కాలచక్రం పంచచక్రమేకైకేన క్రమోత్తరే సృష్టిమోహౌ బ్రహ్మచక్రం భోగమోహౌ తు వైష్ణవం కోపమోహౌ రౌద్రచక్రం భ్రమణం చైశ్వరం విదుః శివచక్రం జ్ఞానమోహౌ పంచచక్రం విదుర్బుధాః. ఓ మునీశ్వరులారా, కాలచక్రమునందు ఒకదానిపైన మరి ఒకటి చొప్పున, అంటే ఒకదానిపైన మరి ఒకటిగా 5 చక్రములు కలవు. సృష్టి మోహము, బ్రహ్మచక్రములు, భోగమోహములు, విష్ణు చక్రము, కోప మోహములు, రుద్రచక్రములు. అది సృష్టి మోహము అనేటువంటిది సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత ప్రతి జీవికి ఒక మోహం ఉంటుంది. మోహం పడతాడు అంటే ఇష్టపడతాడు, అదే కావాలి సర్వస్వం అనుకో, ఆ విధంగా మోహం కలుగుతూ ఉంటుంది దాని పట్ల. అది బ్రహ్మచక్రం అంటారు. అలాగే భోగములు, ఐశ్వర్యము విష్ణు చక్రం అని పడుతుంది. కోపము, మోహము రుద్రచక్రం. సంసారంలో తిరుగాడుట ఈశ్వర చక్రము. జ్ఞానమోహములు శివచక్రము వెరసి 5 చక్రములని పండితులు చెప్పుచున్నారు. పునశ్చ దశకోట్యాహి కారణ బ్రాహ్మణ పదం పునశ్చ దశకోట్యాహి కారణ బ్రహ్మణ పదం పునశ్చ దశకోట్యాహి తత్పదైశ్వర్యమవాప్నుయాత్. పంచాక్షరిని 10 కోట్లు జపించినట్లయితే కారణ ఈశ్వర లోకమును పొందును. పునశ్చ దశకోట్యాహి కారణ బ్రహ్మణ పదం పునశ్చ దశకోట్యాహి తత్పదైశ్వర్యమాప్నుయాత్. ఏవం క్రమేణ విష్ణువాదేః పదం లబ్ధ్వా మహౌజసః క్రమేణ తత్పదైశ్వర్యం లబ్ధ్వా చైవ మహాత్మనః. భక్తుడు ఇదే విధముగా క్రమముగా మహావిష్ణు స్థానమును, పరమేశ్వర స్థానమును పొందును. పంచాక్షరి మంత్రమును శ్రద్ధతో 105 కోట్లు జపం చేసిన భక్తుడు శివలోకంలోని 5వ ప్రకారమునకు బయట ఉండు స్థానమునందు ఉండును. ఏవం క్రమేణ విష్ణుమాదేః పదం లబ్ధ్వా మహౌజనః క్రమేణ తత్పదైశ్వర్యం లబ్ధ్వా చైవ మహాత్మనః. శతకోటిమనుం జప్త్వా పంచోత్తరమతం ధృతః శివలోకమవాప్నోతి పంచమావరణాద్ బహిః. పంచాక్షరి మంత్రమును శ్రద్ధతో 105 కోట్లు జపం చేసిన భక్తుడు శివలోకంలోని 5వ ప్రాకారమునకు బయట ఉండును. రాజతం మండపం తత్ర నందీ సంస్థానముత్తమం తపోరూపశ్చ వృషభస్తత్రైవ పరిదృశ్యతే సజ్జోజాతస్య తతస్థానం పంచమావరణం పరం వామదేవస్య చ స్థానం ఆవరణం పునః. అక్కడ నుండి శ్రేష్టమైనటువంటి వెండి మండపం 5వ స్థానంలో ఉంటాడని చెప్పాడు కదా 105 కోట్లు చేసిన వాడు. ఆ తర్వాత శ్రేష్టమైన వెండి మండపం కలదు. అది నందీశ్వరుని యొక్క స్థానము. తపోరూపము వృషభము అచ్చటనే ఉండును. ఆ శ్రేష్టమైనటువంటి 5వ ప్రాకారము సజ్జోజాతుని స్థానము. 4వ ప్రాకారము వామదేవుని స్థానము. అఘోర నిలయం పశ్చాత్ తృతీయావరణం పరం పురుషస్యైవ సాంబస్య ద్వితీయావరణం శుభం. ఈశానస్య పరస్యైవ ప్రథమావరణం తతః ధ్యాన ధర్మస్య చ స్థానం పంచమం మండపం తతః
బలినాథస్య సంస్థానం తత్ర పూర్ణామృతప్రదం చతుర్థం మండపం పశ్చాత్ చంద్రశేఖరమూర్తిమత్. తర్వాత నుండి మొదటి ప్రకారము, దాని తర్వాత ఉండే మూడవ ప్రకారము సాంబశివుడిది. ప్రాకారం అంటే కాంపౌండ్ వాళ్ళు ఉండి లోపల ఉండేటువంటి స్థలం. తర్వాత ఉండే మొదటి ప్రకారం ఈశాన దేవునిది. అచ్చట ముందు 5వ మండపము ధ్యాన ధర్ముని స్థానము. పూర్ణముగా ఆనందమిచ్చు 4వ మంటపము బలినాథునిది. దాని యందు చంద్రశేఖరుని మూర్తి కలదు. సోమస్కందస్య చ స్థానం తృతీయ మండపం పరం, ద్వితీయం మండపం నృత్యం మండపం ప్రాహురాస్తికాః, ప్రథమం మూలమాయాయాః స్థానం తత్ర వై శోభనం, తతః పరం గర్భగృహం లింగస్థానం పరం శుభం. 3వ శ్రేష్ఠ మండపము సోమస్కందుని స్థానం. 2వ మండపము నృత్య మండపమును ఆస్తికులు చెప్పుదురు. అచటనే ఉన్న అందమైన మొదటి మండపము మూలమాయ యొక్క స్థానము. దాని తర్వాత మంగళకరము గర్భగృహము కలదు. దాని యందు శివలింగము కలదు. నంది సంస్థానత పశ్చాన్ న విదు శివ వైభవం, నందీశ్వరో బహిస్తష్ట పంచాక్షరముపాసతే. నందీశ్వరుని స్థానము తర్వాత ఉండేటువంటి శివుని వైభవం ఎవరికైనాను తెలియదు. నందీశ్వరుడు బయట కూర్చుండి పంచాక్షరుని ఉపాసన చేయుచున్నాడు. ఏవం గురు క్రమాలబ్ధం నందీశాశ్చ మయా పునః, తతః పరం స్వం సంవేద్యం శివేనైవానుభావితం. ఈ జ్ఞానము నందీశ్వరుని నుండి మా గురువునకు, ఆయన నుండి నాకు సంక్రమించినది. ఈ వైభవమును శివునికి మాత్రమే తెలియను. అది శివునిచే మాత్రమే అనుభవింపబడును. నాకు మా గురువు గారికి అంటే సూత మహర్షికి వేదవ్యాసుల వారికి అని అర్థం చెప్పబడినది. ఏవం గురు క్రమాలబ్ధం నందీశాశ్చ మయా పునః, తతం పరం స్వం సంవేద్యం శివేనైవానుభావితం. శివస్య కృపయా సాక్షాత్ శివలోకస్య వైభవం విజ్ఞాతుం శక్యతే సర్వైర్ నాన్యతే అధ పురాస్తికాః. అస్తికాః శివుని దయ ఉన్నచో శివలోకము యొక్క వైభవము ఎవరికైనాను తెలియుట అవును అని ఆస్తికులు. అంటే భగవంతుడి కృప ఉంటే తెలియకుండా ఉండేటువంటిది ఏముండదు. ఆయన సమస్తము సంప్రాప్తింపచేస్తారు. ఏవం క్రమేణ ముక్త సుబ్రాహ్మణా వై జితేంద్రియాః, అన్యేషాంచ క్రమం వక్తే గదతః శృణుతా ఆదరాత్. జితేంద్రియులైనటువంటి బ్రాహ్మణులు ఈ తీరున క్రమముగా మోక్షమును పొందుదురు. ఇతరులు మోక్షమును పొందు క్రమమును కూడా చెప్పేది శ్రద్ధతో వినము. ఈ విధంగా జితేంద్రియులైనటువంటి బ్రాహ్మణులు క్రమముగా మోక్షమును పొంది, ఎందుకు తపస్సు చేసి సాధన చేసి అరిషడ్వర్గములను అణుచుకొని బాహ్యాభ్యంతరములందు శుచి కలవారై సదాచార శౌచములు కలిగినటువంటి వారై దయ, ప్రేమ, జాలి కలిగినటువంటి వారై సమస్త లోకమునందు కూడా పరమ ప్రేమ భావంతో పరమ పవిత్రమైనటువంటి భావంతో ఉండేటువంటి వారు ఆ స్థితిని పొందుతారయ్యా. గురూపదేశ జ్ఞాప్యం వై బ్రాహ్మణీనాం నమో యతకం, పంచాక్షరం పంచలక్షమాయుష్యం ప్రజపే ద్విధి. అంటే బ్రాహ్మణ స్త్రీలు కూడా గురూపదేశమును పొంది నమఃతో అంతమగు విధముగా పంచాక్షరుని చెప్పగలను. శివాయ నమః అని చెప్పాలి, ఓం నమ శివాయ అని చెప్పకూడదు. స్త్రీలు కూడా గురుముఖత మంత్రం తీసుకోవాలి. ఇది బ్రాహ్మణ స్త్రీలు 5 లక్షల పంచాక్షరిని జరిపించిన ఎడల ఆయుష్యు లభించును. స్త్రీత్వాపనయనార్థం తు 5 లక్షం జపేత్ పునః, మంత్రేణ పురుషో భూత్వా క్రమాన్ముక్తో భవేద్బుధః. మరల ఇంకో 5 లక్షలు జపించినచో మరుజనంలో స్త్రీత్వం తొలగి పురుషుడై వివేకి క్రమముగా ముక్తిని పొందును. క్షత్రియ 5 లక్షేన క్షత్రత్వముపనేష్యతి, పునశ్చ 5 లక్షేన క్షత్రియో బ్రాహ్మణో భవేత్.
క్షత్రియుడు 5 లక్షలు జపించవచ్చు. క్షత్రియత్వమును వీడినాడి మరల 5 లక్షలు జపించవచ్చు బ్రాహ్మణుడు అగును. మంత్రసిద్ధిర్జపాచైవ క్రమాన్ముక్తో భవేన్నర వైశస్సు పంచలక్షేన వైసత్వముపనేష్యతి. పునశ్చ పంచలక్షేన మంత్రక్షత్రియ ఉచ్యతే పునశ్చ పంచలక్షేన క్షత్రత్వముపనేష్యతి. మానవుడు జపమును చేయుట వలన మంత్రసిద్ధిని పొంది క్రమముగా ముక్తుడగును. వైశ్యుడు 5 లక్షలు జపం చేసినట్టయితే వైశ్యత్వము తొలుగును. మరల 5 లక్షలు జపించినచో మంత్ర క్షత్రియుడు అనబడును. మరల ఇంకొక 5 లక్షలు జపించినచో క్షత్రియత్వము తొలగును. పునశ్చ పంచలక్షేన మంత్ర బ్రాహ్మణ ఉచ్యతే శూద్రశ్చైవ నమోంతేన 25 లక్షతః. తర్వాత మంత్ర బ్రాహ్మణత్వమును పొంది తర్వాత బ్రాహ్మణుడగును. 5 లక్షలు జపించిన మంత్ర బ్రాహ్మణుడు అనుకున్నాం. శూద్రుడు కూడా 25 లక్షల పంచాక్షరిని నమః అంత మగనట్లు జపించాలి. ఎలాగా? శివాయ నమః శివాయ నమః అని ఆ విధంగా జపించాలి. జపించినచో మంత్ర బ్రహ్మణత్వమును పొంది తర్వాత బ్రాహ్మణుడగును. స్త్రీ గాని పురుషుడు గాని బ్రాహ్మణుడు గాని ఇతరుడు గాని నమః అంతమునందు గాని ముందు గాని ఉండునట్లు పంచాక్షరిని శ్రద్ధతో సర్వకాలములందు జపించవలను. పునశ్చ పంచలక్షేన మంత్ర బ్రాహ్మణ ఉచ్యతే శూద్రశ్చైవ నమోంతేన 25 లక్షతః. మంత్ర విప్రత్వమాపద్య పశ్చాత్ శూద్రో భవేద్ ద్విజః. నారీనాథ నరో నాథ బ్రాహ్మణో అన్య ఏవ వా. నమోం త్వం వా నమః పూర్వమాతుర సర్వదా జపేత్. ఎవరికి చెప్పబడిన విధంగా వాళ్ళు ముందర ఓం నమః శివాయ అని కానీ ఓం శివాయ నమః అని కానీ వారికి చెప్పబడినట్లుగా చేయాలి, జపించవలను. సాధకః పంచలక్షాంతే శివ ప్రీత్యర్థమేవ హి మహాభిషేకం నైవేద్యం కృత్వా భక్తాశ్చ పూజయేత్. పూజయా శివభక్తస్య శివః ప్రీతతరో భవేత్. సాధకుడు శివుని ప్రీతి కొరకు మాత్రమే 5 లక్షల జపమును పూర్తి చేయాలి, అంతేకాని కామ్యార్థం కాదు. పరమేశ్వరుని ప్రీతి చెందాలి అనేటువంటి 5 లక్షల జపము పూర్తి చేసి మహాభిషేకమును నైవేద్యమును చేసి పూజలకు భక్తులకు పూజించవలను. శివభక్తుని పూజించినట్లయితే శివుడు మిక్కిలి సంతసించును. శివభక్త శరీరే శివే తత్పరమో భవేత్. శివభక్త్యా క్రియా సర్వా వేద సర్వక్రియాం విదుః. యావద్యావత్ శివం మంత్రం ఏన జప్తం భవేత్ క్రమాత్ తావద్వై శివ సాన్నిధ్యం తస్మిన్ దేహేన సంశయః. శివభక్తునికి తేడా లేదు, శివుడికి శివభక్తుడికి తేడా లేదు. శివభక్తుడు శివుని స్వరూపముకు మంత్రమును జపించడం వలన శివుడే అగును. శివభక్తుని శరీరంలో శివుడు ఉండును కావున శివభక్తుని శ్రద్ధతో ఆరాధించవలను. భక్తుడు అయినటువంటి వాడిని భక్తుల యొక్క లక్షణాలు ఉంటాయి, అంతేగాని భక్తి చేసినట్టు నటించి మోసం చేసేవాడు కాదు, ఆరాధించవలను. శివభక్తులకు లౌకిక వైదిక క్రియలన్నీ జ్ఞాతములే అంటే తెలిసిపోతాయి వాళ్ళకి. భక్తుడు ఎంత అధికముగా శివమంత్రము జపించనో అంత అధికముగా అతని దేహంలో శివుని సన్నిధి ఉండడంలో సందేహం లేదు. అది ఎంత గొప్పగా ఎంత దగ్గరగా ఆయన్ను మమైక్యంతో జపం చేసినట్లయితే శివ సాన్నిధ్యాన్ని పొందుతూ ఆ ఆనందం అతనికి తెలుస్తూ ఉంటుంది. దేవీ లింగం భవేద్రూపం శివభక్త శ్రియస్తథా యావన్మంత్రం జపే దేవ్యా తావత్ సాన్నిధ్యమస్తి తావన్ సాన్నిధ్యమస్తి. శివం సంపూజయే ధీమాన్ స్వయం వై శివ రూపభాక్ స్వయం చైవ శివో భూత్వా పరాం శక్తి ప్రపూజయేత్. శివభక్తురాలగు స్త్రీ దేవి యొక్క స్వరూపమగును. ఆమె ఎంత అధికముగా శివమంత్రము జపించునో ఆమె యందు దేవి సాన్నిధ్యము అంత అధికముగా ఉండును. శివమంత్రము జపించినప్పటికీ కూడా అమ్మవారి స్వరూపంగా ఆవిడ ఉంటారు. బుద్ధిమంతుడు స్వయముగా శివరూపుడై శివుని పూజించవలను. భక్తుడు తనను తాను శివునిగా భావన చేసి పరాశక్తిని పూజించవలను.
నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడు. అంటే వాడు మనసామాచ కర్మణ శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడుల్లోనూ, అన్ని మాత్రల్లోనూ, అన్ని తన్మాత్రల్లోనూ, పంచకోశముల యందు, బుద్ధి యందు, ఇంద్రియముల యందు, నవనాడుల యందు, అనేక లక్షల ఉన్నటువంటి నరముల యందు భగవంతుణ్ణి ప్రతిపాదించుకోవాలి తాను. అందుకనే న్యాసం చేస్తారు. ఆ న్యాసం చేసినప్పుడు అన్నీ కూడా భగవంతుడి రూపంగా భావిస్తారు. కాబట్టి పూజించే భక్తుడు తాను శివునిగా భావన చేసి పరమేశ్వరుణ్ణి పూజించాలి. శివం సంపూజయేద్దీమాన్ స్వయం వై శివరూప భాగం స్వయం చైవ శివో భూత్వా పరాం శక్తిం ప్రబోధయేత్. శక్తిం బేరంచ లింగంచ హ్యాలేఖ్యా మాయయా యజేత్. శివలింగం శివం మత్స్మా స్వాత్మానం శక్తిరూపకం. శివలింగం నాదరూపం బిందురూపం తు శక్తికం. ఉపప్రధాన భావేన అన్యోన్యాసక్తలింగకం. పూజయేత్ శివం శక్తిం సశివ మూలభావనాత్. సశివ మూలభావనాత్. శక్తితో కూడినటువంటి శివుణ్ణి భావించి చేయాలి. ఏమిటంటే దేవుణ్ణి, శివుని యొక్క మూర్తిని, అమ్మవారిని, దేవిని, శివమూర్తిని, లింగమును మరియు శివుని చిత్రపటమును నిష్కపట భావముతో ఆరాధించవలను. భక్తుడు ఇక్కడ నిష్కపట భావం అనేది మనం తప్పకుండా గుర్తుంచుకొని ఆ విధంగా ఉండాలి. భక్తుడు తనను శక్తి రూపముగా భావన చేసి శివలింగమునందు శివుని పూజించవలను. శివలింగము నాదరూపము, శక్తి బిందు రూపము. శివశక్తులు రెండు పరస్పరము ప్రధాన గుణ భావముతో కలిసి ఉండను. ప్రధాన గుణం అంటే అప్రధానము. ఈ గుణములన్నీ ఇప్పుడు నశించిపోతాయి కాబట్టి అవి అప్రధానమయ్యాయి అంతే. కాబట్టి ప్రధానమైందంటే శుద్ధ తేజస్సు అయినటువంటి భగవత్ స్వరూపం భావంతో కలిసి ఉందరు. ఇట్లు శివుని శక్తిని పూజించేటువంటి భక్తుడు మూలమును భావన చేయటం వలన శివస్వరూపుడు అగును. శివభక్తాన్ శివమంత్ర రూపకాన్ శివరూపకాన్ షోడశైరుపచారైశ్చ పూజయేద్ ఇష్టమాప్నుయాత్. ఏన శుశ్రూషణాద్యైశ్చ శివభక్తశ్చ లింగనః ఆనందం జనయేద్విద్వాన్ శివ ప్రీతతరో భవేత్. శివభక్తాన్ సపత్నీకాన్ పత్న్యా సహ సమాదరాత్. చూడండి, శివమంత్ర భావన చేత శివస్వరూపులై అయినటువంటి శివభక్తులను శివమంత్ర భావన చేత ఓం నమో భగవతే రుద్రాయ. భగవంతుని ఏ విధంగా నువ్వు ఆయన భగవంతుడు అంటున్నావో నీలో ఉన్నటువంటి సమస్తమును నువ్వు భగవత్ స్వరూపంగా తలిచినప్పుడు శివస్వరూపులైనటువంటి భక్తులను శివమంత్ర భావన చేత షోడశోపచారములతో పూజించు భక్తుడు అభీష్టమును పొందును. విద్వాంసుడు శివస్వరూపుడగు శివభక్తులకు శుశ్రూష చేసి ఆనందమును కలిగించవలను. అట్లు చేయుట వలన శివుడు మిక్కిలి సంతసించును. భక్తుడు భార్యతో కూడి భార్యా సమేతులకు శివభక్తులను ఆదరముతో ఆనందం జనయే విద్వాన్ శివ ప్రీతతరో భవేత్. శివభక్తాన్ సపత్నీకాన్ పత్న్యా సహ సమాదరాత్. పూజయేద్భోజనాద్యైశ్చ పంచమా దశవా శతం. ధనే దేహే చ మంత్రే చ భావనాయా అవపంచకః. శివశక్తి స్వరూపేణ న పునర్జాయతే భువి. అట్లు చేయటి వలన శివుడు మిక్కిలి సంతోషించును. భక్తుడు భార్యతో కూడి భార్యా సమేతులైనటువంటి శివభక్తులను ఆదరముతో 5గురిని కాని 10 మందిని కాని లేక 100 మందిని కాని భోజనాదులతో పూజించవలను. ధనములో కాని కాయకష్టములో కాని మంత్రములో కాని భావన యందు కాని లోటు రానియకూడదు. చూసారా, మనసామాచాకరణ ఎక్కడ అవతల వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు అంత తృప్తిపరచాలి, వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి. అట్టి భక్తుడు శివశక్తి స్వరూపై భూలోకమునందు మరల జన్మించకుండా ఉంటాడు. నా భేరథో బ్రహ్మ భాగమా కంఠం విష్ణుభాగకం ముఖం లింగమితి ప్రోక్తం శివభక్త శరీరకం మృతాన్ దాహాదియక్తాన్ వా దాహాదిరహితాన్ మృతాన్. శివభక్తుల శరీరంలో పాదము నుండి నాభి వరకు బ్రహ్మభాగమనయు, నాభి నుండి కంఠము వరకు విష్ణుభాగమనయు,
ముఖము లింగము అనియు చెప్పబడినది. మరణించిన వాని దేహమును దహించిన లేక కరణాదులు చేసిన ఆధిపతయగు శివుని ఆదిమాతయగు శక్తిని శివభక్తులను పూజించవలను. అప్పుడు మరణించినటువంటి జీవుడు పితృలోకమును పొంది క్రమముగా మోక్షమును పొందును. ముఖం లింగమతి ప్రోక్తం శివభక్త శరీరకం మృతాండాహాదయుక్తాన్ వా దాహాదరహిత్ తాన్ మృతాన్ ఉద్దేశ్య పూజయేదాది పితరం శివమే నహి పూజాం కృత్వాది మాతుశ్చ శివభక్తాశ్చ పూజయేత్ పితృలోకం సమాసాజ్య క్రమాన్ముక్తో భవే స్మృతః. క్రియాయుక్త రసభ్యశ్చ తపోయుక్త విశిష్యతే తపోయుక్త సతేభ్యశ్చ జపయుక్తో విశిష్యతే జపయుక్త సహస్రేభ్యః శివజ్ఞాని విశిష్యతే. మంచి కర్మలను చేయు 10 మంది కంటే తపస్సు చేయువాడు మేలు. 100 మంది తపోనిష్ఠుల కంటే జపము చేయువాడు మేలు. 1000 మంది జపము చేయువారి కంటే శివజ్ఞానము కలవాడు మేలు. శివజ్ఞానిషు సఖ్యేషు ధ్యానయుక్తో విశిష్యతే ధ్యానయుక్తేషు కోటిభ్యః సమాధిశ్యో విశిష్యతే. 1,00,000 మంది శివజ్ఞానులు కంటే కూడా ధ్యానము చేయువాడు మేలు. 1,00,00,000 మంది ధ్యానము చేయువారి కంటే సమాధి యందు ఉండేటువంటి వారు మేలు. ఉత్తరోత్తర వైశిష్ట్యాన్ పూజాయ ఉత్తరోత్తరం ఫలం వైశిష్ట్య రూపంచ దుర్విజ్ఞేయం మనీషిభిః. తస్మాద్వై శివభక్తస్య మహిమానం వేత్తికో నరః. వీరిలో క్రమముగా ఉత్తరోత్తరముగా మహిమ పెరుగును. వారిని పూజించుట వలన కలుగు మహాఫలము విద్వాంసుల బుద్ధికి కూడా అందదు. శివభక్తిని మహిమను తెలియగలిగిన వారు ఎవ్వరున్నారయ్యా, ఎవరు లేరు అని అర్థం. శివసఖ్యో పూజనం చ శివభక్తస్య పూజనం కురుతే యో నరభక్త్యా స శివమేధతే. ఇమం పఠతే ధ్యాయం అర్ధవద్వేద సమ్మతం శివజ్ఞానే భవేద్యు విప్రః శివేన సహ మోదతే. శ్రావయేచ్ఛివ భక్తాశ్చ విశేషజ్ఞతో మునీశ్వరాః. శివప్రసాద సిద్ధి స్యాత్ శివస్య కృపయా బుధాః. ఓ మునీశ్వరులారా, ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సప్తదశోధ్యాయ. శివశక్తులను, శివుడు శక్తి అమ్మవారును మరియు శివభక్తుని పూజించు మానవుడు శివస్వరూపుడై మంగళమును గాంచును. వేదతుల్యమై గాంభీరార్థమును కలిగి ఉన్న ఈ అధ్యాయమును పఠించు బ్రాహ్మణుడు శివజ్ఞాని అయి శివునితో కూడి ఆనందించును. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ అధ్యాయములోని విశేషములను ఎరింగినటువంటి వ్యక్తి శివభక్తులకు వినిపించవలెను. ఓ విద్వాంసులారా, అట్టి వాడికి శివుని దయగలిగి శివుని అనుగ్రహము సిద్ధించును. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 17వ అధ్యాయమైనటువంటి ప్రణవము, పంచాక్షరీ మంత్రముల యొక్క మహిమ, శివలోక వైభవము తెలియచేయబడినది. శివశక్త్యో పూజనంచ శివభక్తస్య పూజనం కురుతే యే నరో భక్త్యా స శివమేధతే. య ఇమం పఠతే ధ్యాయం అర్ధవద్వేద సమ్మతం శివజ్ఞానే భవేద్విప్రః శివేన సహ మోదతే. శ్రావయేత్ శివభక్తాశ్చ విశేషజ్ఞో మునీశ్వరాః. శివప్రసాద సిద్ధి స్యాత్ శివస్య కృపయా బుధాః. ఓం. ఈ విధంగా మనం 17వ అధ్యాయం చేసుకున్నాం. తర్వాత అష్టాధ్యాయ, అష్టాదశ అధ్యాయం, 10 మీద 8. ఏమిటో తెలుసా అండి? లింగ మహిమ. శివలింగం అంటే ఏమిటి, దాని మహిమ అనేటువంటిది ఏమిటి? ఈ అధ్యాయంలో 163 శ్లోకములతో విలిసిల్లుతూ ఉన్నది. అద్భుతమైనటువంటిది. ఒకసారి ఇవాళ మొదలుపెట్టేసి మిగిలింది రేపటికి వెళదాం. ఋషయ ఊచుహు. అప్పుడు ఆ మునీశ్వరులందరూ కూడా ఆ యొక్క ప్రణవము, ఆ యొక్క పంచాక్షరి మంత్ర మహిమ, శివలోక వైభవము తెలుసుకున్న తర్వాత ఇలా అడుగుతున్నారు.
బంధమోక్షస్వరూపం హి బ్రూహి సర్వార్థవిత్తమ. ఋషీశ్వరులు ఈ విధంగా అడుగుతున్నారు. సర్వశాస్త్రములు ఎరింగిన వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఓ సూత మహాముని, బంధమోక్షముల స్వరూపము చెప్పుము. బంధము ఏమిటి, మోక్షం ఎలాగా, ఈ విషయాలను మాకు తెలియచేయమని వారు అడుగుతున్నారు. సూత ఉవాచ బంధమోక్షం తథోపాయం వక్ష్యేహం శృణుత ఆదరాత్. ప్రకృత్యాద్యష్టబంధేన బద్ధో జీవస్య ఉచ్యతే, ప్రకృత్యాద్ అష్టబంధేన నిర్ముక్తో ముక్త ఉచ్యతే. నాయనలారా, ఓ మహామునులారా, బంధమును మోక్షమును మరియు మోక్షోపాయమును నేను వర్ణించదను, మీరు శ్రద్ధగా వినండయ్యా. ప్రకృతి మొదలగు 8 బంధము చేత బంధించబడిన జీవుడు బద్ధుడు అనబడును. ప్రకృతి మొదలగు అంటే, ప్రకృతి అంటే కనపడి అందంగా ఉండి మాయమైపోయి మళ్ళీ ఇంకొకటి వస్తూ ఉండేది, మారిపోతూ ఉండేటువంటిది. ఇవాళ ఉన్నది రేపు ఉండదు. అది దాంతో కలిపి 8 బంధముల చేత బంధింపబడినటువంటి జీవుడు బద్ధుడు అనబడను. ప్రకృతి మొదలగు 8 బంధముల నుండి విడుదల పొందినటువంటి జీవుడు ముక్తుడు అనబడను. ఈ 8 బంధములను విడిపించుకున్న వాడిని ముక్తుడు అని అంటారు. ప్రకృత్యాదివశీకారో మోక్ష ఇత్యుచ్యతే స్వతః, బద్ధజీవంతు నిర్ముక్తో ముక్తజీవస్య కథ్యతే. ప్రకృత్యేగ్రే తతో బుద్ధి అహంకారో గుణాత్మకః, పంచతన్మాత్రమిత్యేతే ప్రకృత్యాద్యష్టకం విదుః. కాబట్టి ఓ మునీశ్వరులారా, ప్రకృతి మొదలగు వాటిని వశం చేసుకున్నట్టే మోక్షం అనబడును. మోక్షము స్వతసిద్ధము. బద్ధజీవుడు ముక్తుడైన పిదక ముక్త జీవుడు అగున్నది. అది ఈ ప్రకృతి మొదలతో పాటు కూడినటువంటి 8 బంధనముల లక్షణముల నుండి వశము చేసుకోబడ్డానే మోక్షము అని అంటారు. మోక్షము స్వతసిద్ధము. అదే చెప్తారు మహానుభావులైన వారు. నీవు ఎప్పుడూ ముక్తుడివే, నువ్వే బంధంలోకి ఇరుక్కుంటున్నావు అని చెప్పేసి చెప్తారు. ఆ బుద్ధి కలిగి ఉండాలి అని చెప్తారు. అందుచేత నువ్వు స్వతసిద్ధంగా మోక్షము కలిగిన వాడివే. అందుచేత నువ్వు భగవత్ స్వరూపుడువు అని చెప్తారు, నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్తారు ప్రతి మానవుడిని కూడా. కానీ బంధముల చేత అజ్ఞానంలో నిలబడిపోవడం వలన ఈ యొక్క ప్రకృతి వంటి బంధనములు, ప్రకృతితో మొదలు పెట్టినటువంటి ఆ 8 బంధములకు లోబడిపోయి ఉండటం వలన నువ్వు తెలుసుకోలేకుండా ఉంటున్నావు. బద్ధ జీవుడు ముక్తుడైన పిదప ముక్త జీవుడు అనబడును. వీటన్నిటినీ ఎప్పుడైతే బంధములు జీవుడిపోయాడో వాడు ముక్త జీవుడు అని చెప్పబడుతున్నాడు. ప్రకృతి, సమిష్టి బుద్ధి, త్రిగుణాత్మకము అహంకారము, 5 తన్మాత్రలు, సూక్ష్మభూతములు అను 8 తత్వములకు ప్రకృత్యాది అష్టకమని పేరు. అది 1 ప్రకృతి, 2 సమిష్టి బుద్ధి, 3 త్రిగుణాత్మకము అహంకారము. త్రిగుణాత్మకములు అంటే సత్వ, రజ, తమో గుణములు త్రిగుణాత్మకులు. ఈ గుణములతో ఉండేటువంటి అహంకారం, నేను నాది అనేటువంటి భావన, అధ్యేత అహంకారం. 5 తన్మాత్రలు అంటే 5 తన్మాత్రలు ఇవి పంచకోశములు యందు ఉంటాయి, శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. తన్మాత్రలు అంటే సూక్ష్మభూతములు. 8 తత్వములకు ప్రకృతి యొక్క అష్టకము అని పేరు. ప్రకృత్యా అష్టజో దేహే దేహజం కర్మ ఉచ్యతే, పునశ్చ కర్మజో దేహే జన్మకర్మ పునః పునః. దేహము ఈ ప్రకృతి అష్టకము నుండి పుట్టును, దేహము నుండి కర్మ పుట్టును, మరణ కర్మ నుండి దేహము పుట్టును. ఎట్లు జన్మ నుండి కర్మ, కర్మ నుండి జన్మ, మరల పుట్టుచుండును. ఈ ప్రకృతి యొక్క అష్టకము నుండి దేహం పుట్టును. ఈ విధంగా కలయిక వలన అష్టకం పుడుతున్న వలన దేహం పుడుతుంది. ఈ దేహం ఏమవుతుంది, కర్మ చేస్తుంది, మరణిస్తుంది, మళ్ళీ ఆ కర్మ ఫలాలను అనుభవిస్తుంది, మళ్ళీ కర్మ చేస్తుంది, మరణిస్తుంది, మళ్ళీ కర్మబంధమై ఉంటుంది. శరీరం త్రివిధం జ్ఞేయం స్థూల సూక్ష్మంచ కారణం, స్థూలం వ్యాపారదం ప్రోక్తం సూక్ష్మమింద్రియ భోగదం. శరీరము స్థూల సూక్ష్మ కారణ రూపమున 3 విధములుగా ఉన్నది. స్థూల శరీరము క్రియలను నిర్వర్తించును, సూక్ష్మ శరీరము ఇంద్రియ భోగములను ఇచ్చును.
కారణం త్వా ఆత్మభోగార్థం జీవకర్మానురూపత సుఖం దుఃఖం పుణ్యపాపై కర్మభి పరమశ్నుతే. కారణ శరీరము ఆత్మానందమును ఇచ్చును. జీవుడు తన కర్మలకు అనురూపముగా పుణ్యపాపములను వాటి వలన సుఖదుఃఖరూప ఫలములను పొందును. తస్మాద్ కర్మరజ్వాహి బుద్ధో జీవ పునః పునః శరీరత్రయ కర్మభ్యాం చక్రవ భ్రామ్యతే సదా. సదా జీవుడు ఇట్లు కర్మయ అను తాటి చేత కట్టబడి 3 శరీరములతో కర్మలతో కూడి సర్వదా సంసార చక్రంలో తిరుగాడుతూ ఉంటాడయ్యా. చక్ర బ్రహ్మ నివృత్త్యర్థం చక్రకర్తారమీళయేత్ ప్రకృత్యాది మహాచక్రం ప్రకృతే పరత శివ. చక్రకర్త మహేశో హి ప్రకృతే పరతో యతః పిబతి బాధమపతి జీవన్ బాలో జలం యథా. ఈ సంసార చక్ర భ్రమణమును నివారించుటకై చక్రమును సృష్టించిన ఈశ్వరుని ప్రార్థించవలను. ప్రకృత్యాది అష్టకమే ఈ మహాచక్రము. శివుడు ప్రకృతి కంటే పైన ఉండేటువంటి పరమాత్ముడు. ప్రకృతి కంటే ఉత్కృష్టుడు మహేశ్వరుడు చక్రకర్త. బీజము నీటిని పీల్చి ఉబ్బి అంకురించును కదా. నీళ్ళల్లో వేసినటువంటి మొలకలు వచ్చి నువ్వు తినమంటూ ఉంటాం. ఎలా వస్తాయి అవి? మామూలుగా విత్తనాలు పొడిగా ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి డ్రై అయిపోయిన వాటిని నీళ్ళలో వేస్తే మొలకలిస్తాయి. ఆ విధంగా శివస్తదా ప్రకృత్యాదివశీకృత్యాది తిష్టతి సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇది స్మృతః. శివుడే అటులనే శివుడు ప్రకృతి అష్టకమును వశపరుచుకుని సృష్టిని చేయును. సర్వము వశములో ఉండుట చేతనే ఆయనకు శివుడు అనేటువంటి పేరు వచ్చినది. శివ ఏవ హి సర్వజ్ఞ పరిపూర్ణశ్చ నిస్పృహ. శివుడే సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, కోరికలు లేనటువంటి వాడు. సర్వజ్ఞత తృప్తి అనాది బోధ స్వతంత్రత నిత్యం అలుప్త శక్తి. శివుడే సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, కోరికలు లేని కామనలు లేనటువంటి వాడు. అనంత శక్తి మహేశ్వరస్య యన్మానసైశ్వర్య మవైతి వేద. సర్వజ్ఞత్వము, తృప్తి, అనాది జ్ఞానము, స్వాతంత్రము మరియము నిత్యమైన లోపము లేని అనంతమైన శక్తి మహేశ్వరునికి కలవు. శివుని ఈ ఐశ్వర్యములను వేదము మాత్రమే తెలియగలదు. అనంత శక్తిశ్చ మహేశ్వరస్య యన్మానసైశ్వర్యమవైతి వేద. అథ శివ ప్రసాదేన ప్రకృత్యాదివశం భవేత్. శివప్రసాదా లాభార్థం శివమేవ ప్రపూజయేత్. కావున పరమశివుని అనుగ్రహం ఉన్నచో ప్రకృతి మొదలైనటువంటివి కూడా వశము అగును. శివుని అనుగ్రహమును పొందుట కొరకై ఆ పరమేశ్వరుని పూజించవలెను. నిస్పృహస్య చ పూర్ణస్య తస్య పూజా కథం భవేత్. శివోద్దేశకృతం కర్మ ప్రసాదజనకం భవేత్. కామనలు లేనివాడు అంటే కోరికలు లేనటువంటి వాడు పూర్ణుడగు శివుని పూజించుట ఎట్లు? శివుని ఉద్దేశించి చేసిన కర్మయే అనుగ్రహమును కలిగించును. లింగబేరే భక్తజనే శివముద్దిశ్య పూజయేత్. కాయేన మనసా వాచా ధనేనాభిప్రపూజయేత్. లింగమునందు లేక బేరమూర్తి యందు భక్తుని యందు శివుని భావన చేసి శరీరముతో, మనస్సుతో, వాక్కుతో మరియు ధనముతో సాదరముగా పూజించవలను. కాయేన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మ ప్రకృతే స్వభావాత్. వీటన్నింటితోటి కూడా పరమాత్ముడినే నింపుకొని చెయ్యాలి, పూజించవలెను. పూజయాతు మహేశో హి ప్రకృతే పరమశివ ప్రసాదం కురుతే సత్యం పూజకస్య విశేషతః. ప్రకృతి కంటే పైన వాడైనటువంటి పరమాత్ముడైన శివునికి శివభక్తుని పూజచే మిక్కిలి సంతసించి నిశ్చయముగా విశేషానుగ్రహమును చేయును. అది పరమశివుణ్ణి యొక్క పరమభక్తుడిని ఎవరైతే సంతసించే నిశ్చయముగా విశేషానుగ్రహం వాడిని పూజిస్తే శివభక్తుడిని కూడా కాబట్టి చేయను.
శివప్రసాదాత్ కర్మాద్యం క్రమేణ స్వవశం భవేత్ కర్మారభ్య ప్రకృత్యంతం యదా సర్వం వశం భవేత్ తదా ముక్త ఇది ప్రోక్తః స్వాత్మారామో విరాజతే ప్రసాదాత్ పరమేశస్య కర్మదేహో యదా వశః. సాధకునకు శివుని అనుగ్రహము వలన కర్మ మొదలగునవి క్రమముగా స్వాధీనమగును. కర్మతో మొదలడి ప్రకృతి వరకు గల సర్వము ఎవనికి స్వాధీనం అవుతుందో వాడు ముక్తుడు అనబడును. ముక్తుడు ఆత్మారాముడై విరచిల్లును. పరమేశ్వరుని అనుగ్రహము వలన కర్మ దేహము వశము అయిన తర్వాత తదా వై శివలోకేతు వాసః సాలోక్యముచ్యతే సామీప్యం యాతి సాంబస్య తన్మాత్రే చ వసంగతే. సాధకునకు శివలోకము లభించును. దీనికే సాలోక్యమని పేరు. తన్మాత్రలు వశము కాగానే అతడు సాంబుని యొక్క సామీప్యమును పొందును. పైగా తదాతు శివ సాయుజ్యమాయుధాద్యైః క్రియాదిభిః మహాప్రసాదలాభే చ బుద్ధిశ్చాపి వశా భవేత్. దీని యందు ముక్తులకు శివునితో సమానమైన ఆయుధములు క్రియలు మొదలగును సిద్ధించును. శివుని మహా అనుగ్రహము లభించిన సాధకునకు సమష్టి బుద్ధి కూడా వశమగును. ఇలాంటి వాళ్ళు ఎవరినైనా మనం చూస్తూ ఉంటాం. రమణ మహర్షి, శంకర భగవత్పాదారవిందుల వారు, ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. బుద్ధిస్తు కార్య ప్రకృతేస్తదారిష్టిరితి కథ్యతే. అలాగే కంచి పరమాచార్య. అలాగే పునర్మహాప్రసాదేన ప్రకృతిర్వశమేష్యతి శివస్య మానసైశ్వర్యం తదా యత్నం భవిష్యతి సర్వజ్ఞాద్యం శివైశ్వర్యం లబ్ధ్వా స్వాత్మని రాజతే. ప్రకృతి నుండి పుట్టిన సమిష్టి బుద్ధి వశమైనచో లభించు ముక్తికి సౌర్ష్టి అంటే శివునితో సమస్తముకు శక్తి కలిగి ఉండుట అని పేరు. మరియు శివుని మహానుగ్రహముచే భక్తునకు ప్రకృతి వశము అగును. అప్పుడు ఆ భక్తునకు శివుని సర్వజ్ఞాత్వాది మానస ఐశ్వర్యము ప్రయత్నముకు లేకుండానే లభించి అతడు ఆత్మారాముడే ప్రకాశించను. మరి అలాంటి వాళ్ళే మన పరమాచార్యులు వంటి వారు, పరమాచార్య అలాగే రమణ మహర్షి వంటి వారు. తత్సాయుజ్యమితి ప్రాహుర్వేదాగమ పరాయణాః ఏవం క్రమేణ ముక్తిశ్యా లింగాదౌ పూజయా స్వతః అతః శివప్రసాదార్థం క్రియాద్యైః పూజయేత్ శివం శివక్రియా శివతపః శివమంత్రజపః సదా. వేదములు శాస్త్రములు ఎరింగినటువంటి పండితులు అట్టి ముక్తిని సాయుజ్యము అని అందురు. ఇట్లు లింగాదులను పూజించడం వలన ముక్తి క్రమముగా లభించును. కావున భక్తుడు శివుని అనుగ్రహమును పొందుటకై ఆగినను క్రియా మొదలగు వాటితో ఆరాధించవలను. శివక్రియ, శివ తపస్సు, సర్వకాలములలో శివమంత్ర జపము చేయుట అనేటువంటి ఎందు మునిగి చేయాలి. అత శివ ప్రసాదార్థం క్రియాద్యై పూజయేత్ శివం శివక్రియా శివతపః శివమంత్రజప సదా. శివజ్ఞానం శివధ్యానముత్తరోత్తరమభ్యసేత్ ఆసుప్తేరామృతే కాలం నయేద్వై శివచింతయా సజ్జాదిభిశ్చ కుసుమై అర్చయేత్ శివమేష్యతి. కావున భక్తుడైనటువంటి వాడు శివుని అనుగ్రహమును పొందుటకి ఆయనను క్రియా మొదలగు వాటితో ఆరాధించవలను. శివక్రియ, శివ తపస్సు, సర్వకాలంలో శివమంత్రము జపం చేయుట, శివజ్ఞానము, శివధ్యానము అను వాటిని ఒకదాని తర్వాత మరి ఒక దానిని అభ్యసించవలను. జీవించి ఉన్నంతకాలము ప్రతిదినము నిద్రించు వరకు పరమేశ్వరుని స్మరిస్తూ గడపవలను. శివుని సజ్జోజాతం ఇత్యాది మంత్రములతో పుష్పములతో అర్చించిన భక్తుడు శివుని పొందును. ఋషయ ఊచ. అప్పుడు ఆ ఋషీశ్వరులు ఇలా అడుగుతున్నారు. లింగాదౌ శివ పూజయా విధానం బ్రూహి సర్వతః. లింగాదౌ శివ పూజయా విధానం బ్రూహి సర్వతః. ఋషులు ఈ విధముగా అడుగుతున్నారు. లింగము మొదలగు వాటి యందు శివుని పూజించే విధానమును సవిస్తరముగా తెలపండి ఓ సూత మహాముని. సూత ఉవాచ.
లింగానాంచ క్రమం వక్ష్యే యథావచ్ఛృణుత ద్విజాః తదేవ లింగం ప్రథమం ప్రణవం సార్వకామికం సూక్ష్మ ప్రణవ రూపం హి సూక్ష్మ రూపం తు నిష్కలం స్థూలలింగం హి సకలం తత్పంచాక్షరముచ్యతే. ఓ మునులారా, సూత మహాముని చెప్తున్నాడు, లింగముల క్రమము ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదని వినుడు. కోరికలన్నింటినీ ఈడేర్చు సూక్ష్మ ప్రణవము ఓం మొదటి లింగము, అది నిరాకారము. సాకారముకు స్థూల ప్రమాణము రెండవ లింగము. స్థూల ఆ విధంగా ఓంకారము నిరాకార లింగము, అలాగే సాకారమైనటువంటి స్థూల ప్రణవము రెండవ లింగము. సూక్ష్మ ప్రణవ రూపం హి సూక్ష్మ రూపం తు నిష్కలం స్థూలలింగం హి సకలం తత్పంచాక్షరముచ్యతే. రూపంతో ఉన్నటువంటి శివలింగం. తర్వాత తయోః పూజా తపః ప్రోక్తం సాక్షాన్మోక్షప్రదే ఉభే పౌరుష ప్రకృతి భూతాని లింగాని సుబహూని చ తాని విస్తరతో వక్తుం శివో వేత్తి న చాపరః. పైగా స్థూల సూక్ష్మ ప్రణవములు రెండింటినీ జపించినట్లయితే మోక్షము లభించును. ఇవే కాక పురుష ప్రకృతి లింగములు అనేకములు కలవు. వాటి పూర్తి వివరములను శివునికి తక్క మరి ఎవరికి తెలియవయ్యా అని చెప్తూ మహానుభావుడైనటువంటి సూత మహాముని చాలా విశేషాలు చెప్తున్నాడు. ఈ శివలింగ మహిమలో మనం 162 శ్లోకముల వరకు తెలుసుకోవాలి. ఈ రోజుకి 30 శ్లోకముల వరకు తెలుసుకున్నాం. ఓం తత్సతు. ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సతు. భారత్ మాతా కీ జై.